బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీలో తాను కూడా ఉన్నానంటూ నటి హేమ స్వయంగా ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. అయితే డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని, తాను ఎప్పుడూ తప్పుడు పనులు చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ఈ వివాదంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె అభిమానులను కోరారు. నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో పబ్ కల్చర్ అనేది రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. అయితే పబ్ లో పార్టీలు, అలాగే పబ్ లో ఈ కల్చర్ కి సంబంధించి నిరంతరం తనిఖీలు పోలీసులు నిర్వహిస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే పబ్ లో పార్టీ జరుగుతున్న సమయంలో నిన్న రాత్రి మాధాపూర్ ప్రాంతంలో, కొండాపూర్ అలాగే మాధాపూర్ శివారు ప్రాంతాల్లో అయితే పలు తనిఖీలు కూడా పోలీసులు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఈ డ్రగ్స్ ఉదంతం కలకలం సృష్టిస్తుందనే చెప్పాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పబ్ లో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే నిన్న రాత్రి కొండాపూర్ లోని క్వాక్ ఎరీనా పబ్ లో సైబరాబాద్ ఈగల్ టీం అనే వాళ్ళు తనిఖీలు నిర్వహించగా, అందులో అంటే ఈ మెరుపు దాడులకి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 64 మందికి కూడా పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పబ్ లో పార్టీ జరుగుతున్న సమయంలో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం, అలాగే అక్కడికి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం, ఉన్న 64 మందికి కూడా డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ఈ 64 మందిలో మొత్తం 8 మంది డ్రగ్స్ సేవించినట్లుగా కూడా తెలిసింది. వీరిలో 6 గంజాయి సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. అయితే 2 ఇతర ప్రమాదకర మత్తు పదార్థాలు కూడా తీసుకున్నట్లు తేలింది. అయితే నిందితులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పిఎస్ కి కూడా తరలించారు. ఈ నేపథ్యంలోనే అదే పబ్ లో నటి హేమ కూడా ఉండడంతో సోషల్ మీడియాలో మరొకసారి ఇది ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చిందని చెప్పుకోవాలి. మళ్ళీ డ్రగ్స్ టెస్ట్ లో, అలాగే తనిఖీల్లో, ఈ డ్రగ్స్ తనిఖీల్లో హేమ దొరికారు అని కొన్ని ప్రచారాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. అయితే గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈసారి హేమ స్పందించడం జరిగింది. పబ్ ప్రాంగణం నుంచే ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చూసుకున్నట్లయితే, నాపై అనవసరంగా దుష్ప్రచారం చేయకండి, పోలీసులు ఆల్రెడీ డ్రగ్ టెస్ట్లు నిర్వహించారు, నాకు నెగిటివ్ వచ్చింది అంటూ యూరిన్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ శాంపుల్ ను కూడా చూపిస్తూ, అలాగే రిపోర్ట్ ను కూడా చూపిస్తూ హేమ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు అని ఆమె ఒక ట్యాగ్ లైన్ ఇస్తూ కూడా ఆమె వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కొండాపూర్ ప్రాంతంలో క్వాక్ ఎరీనా పబ్ లో ఈ డ్రగ్స్ అనేది కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. హైదరాబాద్ లో డేంజరస్ డ్రగ్స్, గాంజాయి, అలాగే ఇతర మత్తు పదార్థాలు కూడా బయటికి వస్తున్నాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీం అనేది విస్తృత స్థాయిలో ఈ వీకెండ్ అవడంతో మరింతగా ఈ 2 రోజులు కూడా తనిఖీలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు దొరికినా సరే వెంటనే వాళ్ళకి తక్షణమే శిక్ష పడేలా చూస్తారు. అలాగే తక్షణమే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ డ్రగ్ కి సంబంధించి ఎక్కడి నుంచి వీళ్ళకి వస్తున్నాయి, ఈ పబ్ కల్చర్ లో డ్రగ్స్ అనేవి ఎందుకు తీసుకొస్తున్నారు, పబ్ లో యాజమానులు ఎందుకు ఇంత అశ్రద్ధ వహిస్తున్నారు, పబ్ల చుట్టూనే ఈ గంజాయి అనేది స్మగ్లింగ్ జరుగుతుందా, లేదంటే ఇతరితర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఇవి అమ్ముడవుతున్నాయి, అలాగే ఎవరు సేవిస్తున్నారు, ఇవి అన్ని కోణాల్లో కూడా ఈగల్ టీమ్ తో పాటు సైబరాబాద్ పోలీసులు అందరూ కూడా తనిఖీలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది శ్రీజ. కాబట్టి ఈ వీకెండ్ అవడంతో ఈగల్ టీం మరింత విస్తృత స్థాయిలో ఈ డ్రగ్ కి సంబంధించిన తనిఖీలు కూడా చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.